మునిపల్లె రాజుగారి మ్యాజికల్ రియలిజం కథ. నిష్క్రమణ ద్వారం. పంజరం ఊగిపోతున్నదెందుకు? పచ్చరెక్కల చిలుక ఎగిరిపోయిందా? ఏమిటో మత్తుగా ఉంది, ఎందుకో కలతగా ఉంది. తన పేరు జ్ఞాపకం రావటం లేదు. తన కళ్ళు తెరిపిన పడటం లేదు. బలవంతంగా కళ్ళు తెరిచే ప్రయత్నం చేశాడు. ఒక సుదూర సైకత శ్రేణి లోలోపలి పొరల్లో చిన్న శతగ్ని పేలుడు సంభవించినట్లయినది. సృష్టి విన్యాసం ప్రావిర్భవించకముందున్న నిశ్శబ్దం, ప్రణవనాదం ఆవిర్భవించని అనాది కల్పాల శబ్దరాహిత్య నిశ్చలత్వం భంగమైనట్లయింది. ఆ వెనుక ఒక అస్పష్ట దృశ్యం. తన చుట్టూ పలచటి తెర, సడలిపోతున్న శంఖాకుల సంధ్య. తన మంచం నిశ్శబ్దంగా కదలిపోతుంది. తను సాధారణంగా నిద్రించే కింది అంతస్తు గది కాదే ఇది. మేడమీద ఈ గదిలోకి తనెప్పుడు వచ్చాడు? విస్తృత పదంలో నడుస్తున్నవాడికి ఒక స్మృతి శలాక ఎదురుగా నిలిచి ఢీకొనబోతోంది. నడుస్తున్న మంచం ఒక ద్వారం సమీపాన స్తంభించిపోయింది. ఆ ద్వారం తలుపులు ఓరగా తెరచి ఉన్న భావన. ద్వారబంధం మీద ఎర్రని అక్షరాలు, బయటకు పోవు దారి. హఠాత్తుగా ప్రత్యక్షం. ఎంత పేలవంగా ఉంది పేరు! ఇది సినిమా చిత్రాల శాల, రైల్వే స్టేషనా, బస్సు డిపోనా? అతని అతిలోక భావుకత్వం ఆ పేరును నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తుండగా మళ్లీ నిర్వాణస్థితి ఆవహిస్తుంది. కాని అంతరంతరాల కాంతి ఛాయల్లో శబ్దస్తోత్రానికి ఉపక్రమించాడు. ఏవి అమాయక గోపికా స్త్రీల చరణమంజీరాలు? ఎక్కడ మాతృదేవత భజన కీర్తనల మధురమంజీరాలు? ఇంతలోనే లయతప్పిన పాటవలే తన చుట్టూ ఒక కలకలం. ఆ నీలినీలి సాగర ప్రశాంతంలో మానవజాతి ప్రవేశం. యోగ సమాధికి ఒక ఆటంకం. పఠాభి, కళ్ళు తెరిచి చూడు. ఇదిగో నేనెవర్నో చెప్పుకో. ఏమిటా మాటలు? స్పష్టంగా పలుకు. సంధి మాటలు తల్లి. ఇదిగో నువ్వు పెంచినవాడవు, ఏమైనా చెబుతావా? ఇక పస్తాయించొద్దమ్మా, కింద పెట్టండి. చాపపరచండి 4 తులసీదళాలు. ఎవరన్నా ఒక రాగి డబ్బివ్వండర్రా. ఓంకార పంజరం నుండి రామచిలుక బయటపడ్డది. ఆగమ విపినాల్లో ఆడుతున్న నెమలి పించగుచ్చాన్ని ముడుచుకున్నది. ఆదితాళంలో ఒక ముక్తాయింపు. తద్దీ తకదిమిథా కిటతక ఝంథా తక తతోం కదీరుగుడు. ఓహో, తన పేరు పఠాభి అన్నమాట. తన తల్లికి ఒకనాడు చిన్నవాడు పట్టుబాబు, పట్టినాన్న. తన తండ్రికో తెలియదు. లోకానికి అప్పటికప్పటి తన గాథల బాధల నేపథ్యంలో పట్టాయ్, పట్టుగాడు, సత్తివెదవ. ఏ మూలా నక్షత్రదోషంలో పుట్టాడో ఇనుము జాతకుడు. ఆ తరువాత కూడా ఎన్నో పేర్లు. మేజర్ పఠాభి, అతి విశిష్ట సేవా మెడల్, భారత సైన్యం. ఇప్పుడిప్పుడే పఠాభిగారు శ్రీమాన్ పఠాభి రామారావుజీ, దాత, దయామయుడు, ధీరుడు. పఠాభి ఒకే ఒక్క గుక్క తులసి జలం మింగి గుటక వేశాడు. 2వ ఉద్ధరణకు పళ్ళు బిగించి నిరాకరించాడు. గొంతులో గురగుర శబ్దం సమసిపోయింది. ఒక త్రేణువు వచ్చింది. సన్నగా ఒక తుమ్ము తుమ్మాడు. చుట్టూ చేరిన జనం స్పష్టంగా విన్నారు. తిప్పుకుంటున్నాడు, తిప్పుకుంటున్నాడు. మొదట్నించి గట్టిపిండం కదా. ఎవరిదో నుదుటిమీద శీతల హస్తస్పర్శ. ఒక ప్రాచీన కాల జ్ఞాపకం. అవును, ఈ హస్తాన్ని తమ సైన్యం నుండి విడుదల పొంది కురుక్షేత్రం వద్ద కాందీ శీకుల శిబిరం నుండి ఒక కన్యనెన్నుకొని పాణిగ్రహణం చేసిన నాటి అనుభూతిది. దమయంతిది, బ్రహ్మసరోవరం, భీష్మ పితామహుడి అంపశయ్య, 18 అక్షౌహిణుల సైన్య నివహం. ఎవరిదో ఒక రుద్ధకంఠం, వినీ వినబడని విలాపం. అది పరిచిత నిగూఢరాగమే. ఒకనాడు ఒక రైల్వే స్టేషన్ పరిధిలో ఒక అనాథబాలుడి కంఠస్వరం. తనతో పాటు వచ్చినవాడు ధ్రువకుమార్.
తను పెట్టిన పేరేనా? ఆ క్షణంలో పఠాభి ఒక వ్యక్తిగాడు, ద్వంద్వుడు. బాహ్య శబ్దాల వేదనా సూక్తాన్ని ఆలకిస్తున్నదొకరు, అంతఃశ్రుతుల్ని సరిచేసుకుంటున్నదొకరు. ఇద్దరి మధ్య రహస్య సంకేతాలు, యుగళగీతాలు. పఠాభికి మరొక తుమ్ము వచ్చింది. పెద్ద శబ్దం. కళ్ళు విడివడుతున్నవి. ఎదురుగా ఒక కాంతివంతమైన దీపం వెలుగుతున్నదేమో. ద్వారబంధం మీద రక్తాక్షరాలు మాయమై వాటి స్థానే నీలాకాశపు రంగులో నిష్క్రమణ ద్వారం అన్న నవ్యాతి నవ్యమైన పంక్తి గోచరించింది. కనుల కింపైన గంభీర ధీర నీరవమైన రంగు, చెవుల కింపైన ఆ శబ్దంలో క్లేశరహిత శాంతి. మేజర్ పఠాభి మత్తు మాయమైపోయింది. ఓహో, ఇదా సంగతి! ఈ రహస్య సంకేతాల టిప్పణి. ఇది తన మరణ దృశ్యం. ఒక్క నిమిషంలో జారిపడనున్న తెర అక్కడే నిలిచిపోయింది. ఇన్నేళ్లుగా ఈ జీవిత నాటక రంగస్థలి మీద తన నాడించిన పాత్రలు, పాడించిన పాటలు, పలికించిన మాటలు చరమాంకానికి చేరినవి. కాని యవనికకు ఏ విధి రహస్యమో అడ్డువచ్చింది. తను పునర్జన్మ పొందటం ఇది 3వసారి. ఈ తృతీయ ప్రాణదానం బేషరతుగా లేదు. ఎదురుగా నిష్క్రమణ ద్వారం. 3 నెలలుగా తన రోగం, రుజాగ్రస్త శరీరం. మంచంలో పడక ఎవరెవరో బిషగ్వరుల మందులు, ఏవేవో కాషాయ కిరీటాలు, వెనువెంటనే కావేశ సరీసృపాలు, యమకింకిరులు, విష్ణుభటులతోనూ శివశక్తులతోనూ చేసిన వ్యర్థ పోరాటం. దీనినంతా తిలకిస్తూ, రోధిస్తూ నిస్సహాయులుగా నిలిచిన తన కుటుంబ సభ్యుల, ఆప్తుల, మిత్రుల, గుప్తశత్రువుల ఆరాటాలన్నమాట. తన చుట్టూ చెలరేగిన కోలాహలం. తన శవానికి తాను 3 మాసాలుగా కాపలా కాచిన దృశ్యం తుడిచిపెట్టుకుపోయింది. ఒక కల, ఒక యోగముద్ర, ఒక యుద్ధ నినాదం. ఇప్పుడు తన శక్తినంతా కూడగట్టుకుంటున్నాడు. తన ప్రాణదానానికి నాంది అయిన అపరిమిత ఆయుద్ధారిణీ మంత్రం జ్ఞాపకం రావటం లేదు. ఓరగా తెరిచి ఉన్న కాలద్వార కవాటం, ఆ నిష్క్రమణ ద్వారం తనను అశాంత పరిధిలోకి ఆకర్షిస్తుంది. తన నుండి సమాధానం కోరుతుంది. ఒకప్పుడు కాలం తన మిత్రువు, ఇప్పుడు కాదు. కింకర్తవ్యం, వ్యవధి లేని క్షణం. ఆ ద్వారాన్ని మూసివేయాలా? ఈ బలహీన శరీరానికి, మనస్సుకు తిరిగి సంపూర్ణ శక్తి సమకూర్చాలా? లేక పూర్తిగా స్వేచ్ఛగా తెరిచి తను శాశ్వతంగా నిష్క్రమించాలా? ఈ లోకానికి, తన బంధుమిత్రులకు, ఈ దేశవాసులకు తన సేవలవసరమా లేదా? మేజర్ పఠాభి ఆ దుఃఖవేదిక నుండి తన ద్వంద్వుడితో తన జీవిత పర్యాంతాన్ని సింహావలోకనం చేసుకుంటున్నాడు. ఏది ముందు, ఏది వెనక? ఇది కందిరీగల ముసురు, ఇది శలభ సంతానపు సందడి. ఈ ముందు వెనకల తోపులాట తన ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు ఏకనిష్టతో గమనిస్తూ జ్ఞాన ప్రాణాయామంలో ఉన్నాడిప్పుడు. సమాధానం లభించాలి. నిష్క్రమణ ద్వారం సంగతి తేలాలి. హే భగవాన్, హే భరతధాత్రి, హే వేదమాత, మీ సంకల్పం ఏమిటి? నత్తిని జయింపజేశారు, 3 సార్లు మిత్తినీ జయింపజేశారు. ఇప్పుడెందుకు నిశ్శబ్దం వహిస్తున్నారు? యోగనిద్రలో ఉన్నవాడికి తన జీవిత మహాభారత సంగ్రామం, ద్వాపరయుగ నాటి జ్ఞాపకాల్లో ఇమిడి ఉన్నట్లై మళ్లీ నిస్త్రాణ కమ్ముకున్నది. అయినా మాతృస్థవంతోనే సింహావలోకనం. కొండను చుట్టివచ్చిన వాగు, వాగుపక్కన ఊరు, ఊరి చివర పర్ణకుటీరం. విశ్వజనని వంశీనాదాలు తన చుట్టూ. కాని తను మూగవాడు. నత్తితో 1-2 ముద్దమాటలు. ఆ వంశీగానాన్ని ఆలపించాలని ఆవేదన. సోమేశ్వరుడు, వేణుగోపాలుడు గర్భగుళ్ల నుంచి తన మొరల ఆలకించరు. అమ్మ తన పనుల్లో నిమగ్నమై వైశ్యవనిత ఆదెమ్మ ఇంటి వరండాలో తనను విడిచినప్పుడు ఆమె చెప్పే కథలు వింటూ నిస్సంతువుగా ఆమె పడ్డ ఆందోళనలు అర్థం తెలియక దిగులు పడుతూ ఎక్కడో అడవి మధ్య అగస్తేశ్వరుడి గుడిలో భర్తతో పాటు దీక్షా మండలాలు 5 ఏళ్లుగా నిర్వర్తిస్తున్న అనుభూతుల్లో చకితుడై
అప్పుడప్పుడు హఠాత్తుగా దర్శనమిచ్చే తాపసులు చూపిన మహిమలు కళ్లకు కడుతుంటే, తన చిరంతన స్వప్నలోకం నిదురకు ఆహ్వానిస్తుంటే, లొంగిపోయిన తన శైశవం ఒక స్వర్గలోకం. అంతలోనే అమ్మకు అవసాన దశ ముంచుకొస్తున్నదని పఠాభికి తెలియదు గదా. తను పుట్టిన నెలలోనే ఎవరో బందిపోట్లు అశ్వారూఢులై వచ్చి నిశిరెయ్యిలో ఆ ప్రాచీన దేవళాన్ని దోచుకొని తన తండ్రిని చంపిపోయిన కథ కూడా ఆదెమ్మే చెప్పింది. అమ్మ ఆదెమ్మ కలిసి వాగులో నీటికై బిందెలతో దిగి అకాలంలో వచ్చిన వరద ఉధృతిలో అదృశ్యమవటం మృత్యుశబ్దంతో తన ప్రథమ పరిచయం. తను భయకంపితుడై వరద నీటి ముందు నిలిచినప్పుడు వచ్చిన ఆక్రోశం, అమ్మా అమ్మా అని 2 శబ్దాలు. మూగతనం మాయమైపోయింది. నత్తిలేదు, శోకం మిగిలింది. భార్యా వియోగాగ్నితోనే తనను భుజం మీదకెత్తుకున్న ఆదెమ్మ భర్త